హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ ముచ్చట్లు. ప్రతి రాత్రి నిద్రకు ముందు నేను రాసుకున్న డైరీని తెరుస్తాను. ఎవరితో చెప్పలేని ఆలోచనలు, ఎవరు అడగని బాధలు అన్నీ ఆ పేజీల్లో జారిపోతాయి. రోజంతా నవ్వుతూ గడిపినా ఆ రాత్రికి మాత్రం నిజమైన నేను బయటకు వస్తాను. కొన్ని పేజీలు ఆనందంతో తడిసిపోతాయి. మొదటి జీతం గురించి, ఏదో చిన్న కళ నెరవేరిన రోజు గురించి. మరి కొన్ని పేజీలైతే కన్నీటితో మసకబారిపోతాయి. వెళ్ళిపోయిన స్నేహితులు, విరిగిపోయిన కలలు, చెప్పకముందే ముగిసిపోయిన మాటలు. కానీ ప్రతి పేజీ చివర మాత్రం ఒక మాట రాసుకుంటా మాస్టారు, ఈరోజు కూడా గడిచిపోయిందని. ఒకప్పుడు నా డైరీ పేజీలు బాధలతో నిండిపోయేవి. కానీ ఈరోజు అదే పేజీలు చదివితే అందులోని ప్రతి కన్నీటి చుక్క వెనుక ఒక పాఠం కనిపిస్తుంది. అప్పుడు అర్థమైంది మాస్టారు, జీవితంలో మనం ఎంత రాసుకున్నాం అనే దానికంటే ఎంత నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ అని. ఆ డైరీ ఇప్పుడు కేవలం జ్ఞాపకం కాదు, నా ప్రయాణానికి సాక్ష్యం. నాకు తెలిసినంత వరకు ప్రతి పేజీ ఒక బాధ కాదు మాస్టారు, ఒక బలం. మరి మీలో ఎంతమందికి నాలా డైరీ రాసే అలవాటు ఉంది? కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.